మమ్మీ నాకు ఒక ఫోన్ కొనిపియవా అని. డాడీని కొని అని చెప్పి కాలేజీకి పోతే ఇజ్జత్ పోతుంది. అందరు తన ఐఫోన్లు ఉన్నాయి. పార్టీ ఉంది డాడీ, ఫోటోలు మంచిగా రావాలంటే దోస్తుల ముందట మోతవరు చేయాలంటే ఐఫోన్ ఉండాలి డాడీ. ఏ నీ పండగ పూట పాతమ్మ కూడా అన్నట్టు ఇదేం ఫోన్ రా, ఇన్ ఫోన్లో ఫోటోలు మంచిగా వస్తలేవు. అరే నీ ఫోన్ దేరా, ఐఫోన్ ఉంటే రీల్ సూపర్ చేస్తును, గీ ఒక్క వీడియో కోసం ఉన్నా మంచిగుండు అని ఇట్లా అనుకునే వాళ్ళందరికీ తీయటి ముచ్చట పో. యాపిల్ కంపెనీలు అద్దిరిపోయే ఆఫర్ పెట్టిండ్రు. యాపిల్ ఫోన్ను కిరాయికిస్తారట. ఏడాది కంటే ఏడాదికి, 2 ఏళ్ల కంటే 2 ఏళ్లకు, నెలకింత రెంట్ కడితే అయిపాయే. లీజ్ గడువు దాటినాక తతిమా పైసలు కట్టి ఉంచుకుంటే మీదేయిగా, లేకపోతే కంపెనీకి ఇచ్చేస్తే అయిపాయే. ఐఫోన్ మోజు తీరినాక మోడల్ను బట్టి 1700 కాంచి సురువు చేసిండ్రట రెంట్కిచ్చే కిత్తను. ఫోన్లే కాదు, యాపిల్ కంపెనీ వాళ్ళు తయారు చేసే తీరొక్క వస్తువు ఇస్తారట రెంటుకు. ఐప్యాడ్లు, యాపిల్ వాచ్లు, యాపిల్ ల్యాప్టాప్లు ఇట్లా అన్నీ ఇస్తారట కిరాయికి. అబ్బా నడ్రాయిగా పోదామని సంచులు చదురుతుండ్రా, జర నిమ్మలం ఆగుండ్రి. ఇప్పటి పూర్తికైతే గీ ఆఫర్ ఓన్లీ అమెరికాలోనే పెట్టిండ్రట. ఆడెట్లా నడుస్తుందో చూసినాక తతిమ దేశాల దాకా పంపుతారు కావచ్చు గీ ఆఫర్ను. ఐఫోన్ అంటే రెంట్కిత్తిలా బాగోతాంను, వెనకాల కథ పెద్దగానే ఉన్నది. మరి చాలా మందికి ఐఫోన్ వాడాలనే కాయిస్ ఉంటుంది, కానీ లచ్చలు పెట్టి కొనాలి కాబట్టి జర సోచాయించి వెనకడు వేసేటోళ్ళే ఎక్కువ ఉంటారు కొనేటోళ్ళ కంటే. తక్కువలో తక్కువ ఐఫోన్ కొనాలంటే 50,000, ఎక్కువ అంటే ఎన్ని లక్షలు పెట్టినా తక్కువే అయినట్టున్నాయి ఈ యాపిల్ ఫోన్లు. ఏదన్నా చేసి కొనాలని అప్పులు చేసిన వాళ్ళు కొందరుంటే దొంగతనాలు చేసిన వాళ్ళు సుతున్నారు. ఇగో గంతే కాదుల్లా, ఐఫోన్ కోసం కిడ్నీలు అమ్మిన స్టోరీలు తిన్నాం కదా. ఇక కొత్త మోడల్ వచ్చిందంటే దుకాణాల ముంగట తెల్లార కంటే ముందే లైన్లు పడతారు. రాత్రంతా జాగారం చేసి పలారానికి ఎగబడతారు. లాఠీ దెబ్బలు తిన్న ముచ్చట సుతం మస్తే ఉన్నాయి. మరి పబ్లిక్లో డిమాండ్ గీ తీర్లు ఉన్నది కాబట్టే రేటు గంత పిరమైతుంది. గంతికే కొందరు కొనరు కాబట్టి గిట్లా కిరాయిలా ఐఫోన్ అయిపోతుందిగా. కానీ ఒక్క ఫోన్ కోసం గిన్ని కథలెందుకు? ఏ ఫోన్ అయితేంది, హలో అనుడే కదా, దిగేదిగా ఫోటోలే కదా, జర్రంతా పలుగితే ఏమవుతుంది అనుకుంటారులే. కానీ ఐఫోన్ లవర్లు చిన్నగా ఉంటారా మళ్ళా?